చెప్పు ఏంటి అవి? సామలండి. మిల్లెట్స్. మిల్లెట్స్ లో సామలు అనే సామలు అయితే కొంచెం మెత్తగా అవుతాయి అని సామలు తీసుకున్నాను. మిల్లెట్స్ కొంచెం. తర్వాత ఈ కొబ్బరి పాలు తీసుకుని కుక్కర్లో పెట్టాను. కుండలో అనుకున్న కుక్కర్లో పెట్టావు మరి. ఏంటి కుండలో వండుతావు కదా, వాళ్ళు కుక్కర్లో పెట్టావు మరి. కుండలో కూర వండుకోవాలి నేను ఇప్పుడు. లేట్ అయ్యిందండి. ఓకే లేదు, అది కూర కుండలో టేస్ట్ వస్తుంది, అందుకని కుండలో కూర వండుకున్నాను. షుగర్ పేషెంట్లని దృష్టిలో పెట్టుకున్నటువంటి స్వీట్, కేవలం షుగర్ పేషెంట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి స్వీట్, వెరీ న్యాచురల్. ఈ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే, నేను షుగర్ పేషెంట్, నా భార్యకి జాలేసినట్టుంది, ఎప్పుడు స్వీట్లు పెడతలేము ఏం పెడతలేమని. సరే ఎట్లాగ న్యాచురల్గా పెడదామని ఆలోచన వేసినట్టు నేను దాంట్లో స్వీట్ కానేసా. ఓకే, అదేంటి ఇంకేంటి? ఇదేమో కాజు బాదం పౌడర్ చేసుకున్నాను. కాజు బాదం పౌడర్, దాంట్లో మిల్లెట్, కొబ్బరి పాలల్లో ఇవన్నీ వేసుకుని స్వీట్ చేస్తుంది. కొంచెం కొబ్బరి పొడి వేస్తాను. కొబ్బరి పొడి కూడా వేస్తావా? ఏ కొంచెం కొబ్బరి పొడి కొంచెం వేస్తే ఏమవుతుందా? స్వీటే కదా, తీయగుంటే ఏమవుతుందా? వేయచ్చా తీరమ్మా, కొబ్బరి మంచిదే కదా. రైట్. బనానా కొంచెం వేసుకుని దీంట్లో కొంచెం 3/4 బనానా, ఒక అంజీర్, అది అంజీర్, ఇది ఖర్జూర అండి, ఖర్జూర ఒక 3-4 ఖర్జూర, స్వీట్ కోసం. స్వీట్ కార్న్, ఇదేమో స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నావా? దాంట్లో ఇది సీతాఫల గుజ్జు, కొంచెం చిన్నకాయ సీతాఫల గుజ్జు, ఇంకా ఇంతే అండి. వల్ల బ్లెండ్ చేస్తాం. అది షుగర్ పేషెంట్లకి ఇవి షుగరే కానీ చెప్పండి దాని గురించి. అంటే ఇది షుగరే, మామూలుగా అయితే సీతాఫల్ కానీ బనానా కానీ షుగర్ పేషెంట్ తినకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మామూలుగా షుగర్ వేసుకుని తినేదానికంటే, బెల్లం వేసుకుని తినేదానికంటే, తేనె వేసుకుని తినేదానికంటే బెటరు. ఫ్రూట్స్ అని లేట్గా గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వడానికి లేట్ అవుతుంది. అవన్నీ కలిసి గ్రైండ్ చేసుకుంటే ఇంత పేస్ట్ అయింది. ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తుంది. పైన ఉడికిన ఆల్రెడీ మిల్లెట్స్ ఉడకబెట్టాం, అయిపోయిందండి. స్టవ్ మిల్లెట్స్, కొబ్బరి పాలు కలిపి ఉడకబెట్టాం. ఇది యాక్చువల్గా దీని ఉద్దేశం ఏంటంటే, అంటే తినమని స్వీట్లు ఏది బనానాను సీతాఫలు అట్లా పేషెంట్లు తినొచ్చని కాదు. వీళ్ళకి ఏమవుతుందంటే నోరు ఖరాబ్ అయ్యి ఉంటుంది. ఊకి ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, నువ్వు స్వీట్ తినొద్దని ఆ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఏమంటే అవి ఏమీ తినేవారు. వాళ్ళకు ఉండి ఏమవుతుందంటే నోరు ఖరాబ్ అయ్యి ఒకేసారి ఎక్కువగా తినేస్తారు, దానివల్ల షుగర్ పెరిగిపోతుంది. అందుకని సీజనల్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ను కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, లైట్గా తక్కువగా. ఆ ఫ్రూట్స్ అవకాశం ఇచ్చినప్పుడు డైరెక్ట్ తినకుండా ఇట్లా మన క్వాలిటీ ఉన్న ఏ అయితే మనకి షుగర్ పేషెంట్కి మంచిదో వాటిలో మిక్స్ చేసుకుని ఇట్లా స్వీట్ తయారు చేసుకుంటే వాళ్ళకి ఆ తిన్న ఫీలింగ్ వస్తుంది, ఆరోగ్యం అంత డ్యామేజ్ కాదు, షుగర్ లెవెల్స్ అంతగా పెరగవు. ఒక్కసారి మాత్రం అట్లా అవకాశం ఇవ్వండి. ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను కూడా డయాబెటిక్కే కాబట్టి ఇంట్లో ఈ రెస్ట్రిక్షన్స్ అవి నాకు ఉన్నాయి, అందుకని ఇట్లా ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే, దీనికి చిలకడ దుంపని ఉడకబెట్టి అది కలుపుతాం, అది కూడా స్వీటే వస్తుంది కాబట్టి అట్లా కూడా కలిపే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తానికి షుగర్ పేషెంట్ స్వీట్ అనేది తయారైపోయింది, మన నెంబర్ 1 తయారైపోయింది. ఒకసారి వాణి చూసి టేస్ట్ చెప్తుంది. దానిమ్మ పప్పులు వేసుకున్నాను, దాని మీద కొంచెం దానిమ్మ పప్పులు కూడా వేసుకుంది. ఏంటంటే ఆ ఫ్రూట్సే ఉండాలి, అన్నీ కూడా మనం తినగలిగిన ఫ్రూట్స్తో పాటుగా టేస్ట్ కూడా రావాలి, షుగర్ పేషెంట్కి కూడా ఫీల్ రావాలని దీన్ని తయారు చేసాం. స్వీట్ వచ్చిందా? స్వీట్ వచ్చింది కాదండి, అది బెల్లం టేస్ట్ కాదు, అది టేస్ట్ వేరే ఉంటుంది. ఫ్రూట్ టేస్ట్ వేరే, బెల్లం టేస్ట్ వేరే, షుగర్ టేస్ట్ వేరే. స్వీట్ అయితే ఉంది. స్వీట్ సరిపోయిందా? సరిపోతే ఓకే. ఇది దానిమ్మ పప్పులు వేస్తే బాగుందా, అయిపోతే బాగుందా? నోటి తగులుతా ఉంటాయి, వేసుకున్నా బాగానే ఉంది. టేస్ట్ ఏది బాగుంది? వేయకపోతే బాగుందా, ఇట్లా బాగుందా? వేసినా బాగానే ఉంది, అయిపోయినా బాగానే ఉంది. ఓకే, గుడ్. ఇటువంటిది నెక్స్ట్ టైం కొంచెం చిలకడదాం పొడకబెట్టుకుని అట్లా చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.